కన్నయ్య ఊరుకో కన్నయ్య. అనుపమా, అనుపమా, నీకోసం ఎవరో షాప్ దగ్గరికి వచ్చారు, వెళ్ళు. కన్నయ్య ఉండు నాన్న, ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తాను ప్లీజ్. కళ్యాణి, కన్నయ్య ఏడుస్తున్నాడు, వాడికి ఏమైందో చూడు. కన్నయ్య ఏడవకు నాన్న, ఊరుకో ప్లీజ్, ఊరుకో. అనుపమా, త్వరగా వెళ్ళు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ కన్నయ్య. అనుపమా, అమ్మ ఆగు. అనుపమా, త్వరగా వెళ్ళు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నువ్వేదో చెప్తున్నావు, కానీ నాకప్పుడేమీ అర్థం కాలేదు. మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారన్న అనుమానంతో వీడియో తీసి అందులో ఉన్న మీ లిప్ రీడింగ్ చేసి చూశాను. అప్పుడు అర్థమైంది మీరేం చేయాలనుకున్నారు, ఎవరిని హాస్పిటల్ పాలు చేయాలనుకున్నారు. చూడు కలవతి, నువ్విక్కడికి వచ్చిన పని వేరు, చేస్తున్న పని వేరు. వచ్చిన పని మర్చిపోయి మా అత్తయ్యతో కలిసిపోయి ఇలాంటి చెత్త ప్లాన్స్ అన్నీ వేసి ఆవిడ్ని గెలిపించాలి అనుకుంటున్నావు. నువ్వెళ్ళి ఎక్కడ ఆఫీసర్ మీద పడతావో అని చీర అడ్డుగా విసిరి ఆపాను. అది వదిలేసుండుంటే మా అమ్మ కాదు, మూతిపళ్ళు రాలిపోయి మీరిద్దరూ హాస్పిటల్లో ఉండేవాళ్లు. ఇంకోసారి ఇలాంటి ప్లాన్లన్నీ వేశావంటే అత్తయ్య కాబట్టి ఆమని, పిన్ని కాబట్టి ఏమని ఏమీ అనలేకపోవచ్చు, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను, గుర్తుపెట్టుకో. నిన్ను అబ్బా, నాకేదో పర్సనల్ కాల్ వస్తే నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది, చూస్తే నువ్వు కనిపించలేదు. సరే దుబాయ్ కాల్ ఏమో ఒక మాట చెప్దామని తీశాను. అయినా నువ్వేంటి అంత కంగారు పడుతున్నావు? నీ వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళే అయ్యుంటారుగా. అలాంటప్పుడు నీకు భయం దేనికి? ఏవైనా మాకు తెలియని సీక్రెట్స్ ఉన్నాయా? పర్సనల్స్ అందరికీ ఉంటాయి. ఇలా ఎవరి ఫోన్ పడితే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయడం మేనర్స్ కాదు. ఏంటి
కళావతి అంత ఫీల్ అవుతుంది? సంథింగ్ ఈస్ రాంగ్. ఇక్కడ జరిగేది ఒక సంఘానికి ఎన్నికలు. వాటిలో ఇలాంటివి కుదరవు. అయినా నువ్వు సంప్రదాయాలు నేర్చుకోవాలనొచ్చి ఈ పనులేంటి? అత్తయ్య వాళ్ళకి దొంగదారులు నేర్పిస్తున్నావా? నేనే పని మీద వచ్చినా నే బావ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. బావ గెలుపే నా గెలుపు. ఆఫీసర్ అత్తయ్య మీద ప్రేమతో తన వైపు నిలబడ్డారు. అయినా రేపు ఉదయం పూజ అయ్యాక పదవి ఎవరికి వస్తుందో నీకే తెలుస్తుంది. అయినా బాగా నొప్పిగా ఉందా? మీ చేయి పడగానే తగ్గిపోయింది ఆఫీసర్. అవునా? మొత్తం మీద నాతో పాదసేవ చేయించుకుంటున్నావు. తమరు నా పాదాలు తాకితే ఎలా స్వామి? నెయిల్ పాలిష్ వేయటానికి నా పాదం పట్టుకుంటే ఏమైందో మర్చిపోయారా? అన్ని వేళలు ఒకేలా ఉండవు దేవి. అవునా స్వామి? కానీ ఎప్పుడు మాతో మీరు ప్రేమగా ఉన్నా పరిస్థితులు అనుకూలించడం లేదు కదా. ఈ దినము అలాంటి సమస్య అంటూ ఏమీ రాకుండా మేము చూసుకుంటాం. స్వామివారు ఏం చేయబోతున్నారు? ఏమున్నది, దేవికి పాదసేవ చేసుకుంటున్నాం. నేనడుగుతుంది నా పాదాల గురించో మీరు రాస్తున్న ఆయింట్మెంట్ గురించో కాదు. మీ మరదలు కళావతి గారు, మీ అమ్మగారు, మీరందరూ ఏం ప్లాన్ చేస్తున్నారా అని. కళ్యాణి, నా షర్ట్లన్నీ ఏమయ్యా? అవన్నీ గంజి పెట్టి ఉతకడానికి వేశాను. ఏమైంది ఆఫీసర్? ఆ షర్ట్ బానే ఉంది కదా? షర్ట్ బటన్ ఊడిపోయింది. అయ్యో అవునా? కుట్టమంటారా? సరే కుట్టు. అయ్యో ఎందుకు? అలాగే ఉంచండి.
బావా కళ్యాణి మన అపోజిషన్. నిన్నే బావా. కళ్యాణ్, ఏది చూపించు. బావా సారీ. కళ్యాణి ఒక్క నిమిషం ఆగు. నా రూమ్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది, తీసుకొస్తాను. ఏం అవసరం లేదు, బ్లడ్ వస్తూనే ఉంది. బావా ఏంటి నువ్వు? కళ్యాణి మన అపోజిషన్ అని చెప్తుంటే అర్థం చేసుకోకుండా. ఈ గది దాటిన తర్వాతే తను నాకు అపోజిషన్. ఈ గదిలో ఉన్నంత వరకు కళ్యాణి నా భార్య. అయినా మా ఇద్దరి మధ్యలో నువ్వేంటి? అసలు మా గదిలో నీకేంటి పని? భార్యాభర్తల గదిలోకి బయట వాళ్ళు ఎవరైనా రావాలి అంటే పర్మిషన్ తీసుకొని రావాలి. ఎలా పడితే అలా వచ్చేయకూడదు. అమ్మా మ్యాగీ, ఎలా ఉన్నావమ్మా? ఏంటి రోజు రోజుకి చిక్కిపోతున్నావు? నేనేం చిక్కిపోవట్లేదు, బాగానే ఉన్నాను. నువ్వే చిక్కిపోతున్నావు. నీ సంగతి చూసుకో. ఇదిగో ఈ డబ్బులు దగ్గర పెట్టుకో, సరేనా? ఏంటలా ఉన్నా? కొంచెం జ్వరంగా ఉందమ్మా. డాక్టర్ని అడిగితే ఏవో మందులు రాసిచ్చారు. ఏది ఒకసారి చూపి. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను మెడిసిన్స్ శకుంతల, ఇక్కడున్నావేంది? నేను వేరే పని మీద వచ్చానులేమ్మా. మొన్న కూడా చూసినాను నిన్ను, కానీ ఆ రోజు నీతో మాట్లాడడం నాకు కుదరలేదు. సర్లే, మళ్ళీ కనిపించకపోతాదా అనుకున్నాను, కనిపించినావు. ఎలా ఉన్నారమ్మా? చాలా రోజుల తర్వాత కలిశారు. బాగున్నారా? మా బాగు గురించి తర్వాతలే గాని అప్పుడు నీకిచ్చిన బిడ్డ ఎట్టుంది? ఏం చేస్తుంది ఇప్పుడు అది? అడుగుతుంటే సమాధానం చెప్పవేమి? నీ చేతికిచ్చిన బిడ్డ ఏమైంది? ఎలా ఉంది ఇప్పుడు? ఎక్కడుంది? శకుంతల,
అయ్యయ్యో శకుంతల శకుంతల ఇదేంది ఎట్టబడిపోయింది? దీనికి ఏ రోగం లేదు కదా. ఇప్పుడు దీనికి గానీ ఏమైనా జరిగిందంటే అనవసరంగా నేను ఇరుక్కుంటాను. అమ్మయ్యా, ఎవరు చూడలేదు. కళ్యాణి, కళ్యాణి, ఏంటొదినా? నీ కోడల కోసం చూస్తున్నావా? నీ కొడుకుతో విహారానికి వెళ్ళింది. అవునా? మరి ఇంట్లో ఉంటావనే కాని ఏం చూస్తుంటావు వదినా? దాని పని నా కళ్ళు కప్పి నా కొడుకుని దాని చుట్టూ తిప్పుకోవడమే కదా. అనుపమా, 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 రాను రాను నీ కూతురు దాని ఇష్టానికి ప్రవర్తిస్తుంది. ఏంటమేంటి? ఏం జరిగిందని అలా అరుస్తున్నావు? ఏం జరిగిందా? నీ కూతురు ఏం చేసినా నాకు తెలియకపోయినా నీకు తెలుస్తుంది కదా. విషయం చెప్పకుండా ఎందుకు అరుస్తున్నావు? నీ కూతురు దాని ఇష్టానికది నా కొడుకుని వెనకేసుకుని తిరుగుతుంది. కనీసం అత్తని నాకొక మాట చెప్పాలన్న జ్ఞానమైనా ఉండదా? ఎలాగే కదా నా కొడుకుని నాకు కాకుండా చేస్తుంది. అలా చెప్పకుండా శౌర్యతో బయటికి వెళ్ళిందని పాపం వదిన ఎంత బాధపడుతుందో. ఇదేనా నీ పెంపకం? నీ కూతురికి నువ్వు నేర్పించే సంస్కారం ఇదేనా? సంస్కారం లేనంత పని తనేం చేసిందని నువ్విలా మాట్లాడుతున్నావు? నా కూతురు తన భర్తతో బయటికి వెళ్ళింది, అదేం తప్పు కాదే. భర్తతో వెళ్తే అత్తని నాకో మాట చెప్పదా? చెప్పాలనుకుంటే నువ్వు స్నానం చేస్తున్నావని చెప్పారట, అందుకే నాతో చెప్పి వెళ్ళింది. అదే అదే అన్నీ నీకే చెప్పి వెళ్తుందా? నా కోడలన్నప్పుడు నాకు చెప్పి వెళ్ళదా? భార్యాభర్తలు అన్నాక వాళ్ళిద్దరూ బావుండాలని కోరుకోవాలి కాని ఇలా ప్రతిదానికి తప్పుబట్టి గొడవ చేస్తావెందుకు దమయంతి? అయినా వాళ్ళేమీ సినిమాకు షికార్కు వెళ్లలేదు. హాస్పిటల్లో ఉన్న పాపని చూసి రావాలని శౌర్యనే కళ్యాణిని తీసుకువెళ్లాడు. వాడు తీసుకెళ్లకపోయినా తీసుకెళ్లేలా చేస్తుంది నీ కూతురు. సరే, ఇప్పుడేమంటావు? మీ అమ్మ గొడవ చేస్తోంది, ఇంటి వరకు వచ్చి ఒకసారి మీ అమ్మకి చెప్పి వెళ్ళండి అని శౌర్యకి ఫోన్ చేయనా? ఈ ఎకసెక్కలకి మాత్రం ఏం తక్కువ లేదు. ఆ కూతురు ఈ తల్లి ఇద్దరు ఇద్దరే. దేని గురించి మాట్లాడుతున్నాను, దేనికోసం గొడవ పడుతున్నాను అని దమయంతికైనా అర్థమవుతోందో? ఈ కళావతి మనమ్మతో కనిపించింది, తనని కలవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు కలిసినట్టు? కొంపతీసి ఇది సంపద మనిషి కాదు కదా. ఆగు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గుడికి. నువ్వు చెప్పేది అబద్ధమని నీ మాటే చెప్తుంది. హలో, ఏదో ఫేస్ రీడింగ్ తెలిసినట్టు నేను చెప్పేది అబద్ధం అంటావేంటి? నేను గుడికే వెళ్ళాను. చూడు, నువ్వు గుడికి వెళ్ళలేదు, వెళ్లే టైం కూడా ఇది కాదు. డిపార్ట్మెంట్లో ఉంది కొద్ది కాలమైనా ఎదుటి వాళ్ళు చెప్పేది ఏది నిజం ఏది అబద్ధం అనేది అర్థం చేసుకునే తెలివితేటలైతే వచ్చాయి. అసలు నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? పనుంది, బయటికెళ్ళాను. గుడికి వెళ్ళాలనిపించింది, వెళ్ళాను. నాకింకా కొన్ని డౌట్స్ ఉన్నాయి కళావతి, అందుకే నీతో ఎక్కువ ఆర్గ్యూ చేయట్లేదు. లేదంటే నేను మాట్లాడే విధానం కూడా ఇంకోలా ఉండేది. చూడు, నువ్వు కళావతివి, ఆఫీసు చిన్ననాటి స్నేహితురాలివి. ఈ ఇంట్లో వాళ్ళందరికీ బాగా తెలిసిన దానివని నేను అనుకుంటున్నాను. కాదు, నువ్వు చెప్పేది అబద్ధమని తెలిసిందంటే మాత్రం నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నువ్వు కూడా ఊహించలేవు.
కాదు, నువ్వు చెప్పేది అబద్ధమని తెలిసిందంటే మాత్రం నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నువ్వు కూడా ఊహించలేవు. భార్యాభర్తల గదిలోకి బయట వాళ్ళు ఎవరైనా రావాలి అంటే పర్మిషన్ తీసుకొని రావాలి. నువ్వేం మారలేదు కళ. చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. ఇంట్లో వస్తువులు పగలగొట్టడం, దాన్ని శౌర్య మీదకు తోసేయడం నీకు అప్పటినుంచి అలవాటేగా. దాంతో జాగ్రత్త. ముందు బాజీని పిలిపించి శుభ్రం చేయించు. చేపిస్తానులేండి. పాపం, నువ్వు కళ్ళవి కాదని తెలిస్తే మా ఆయన ఏమైపోతాడు. కాస్తలో తప్పించుకున్నాం. చివరి ముక్కే విన్నాడు. పూర్తిగా వినుంటే నన్ను ఇక్కడే పాతేసేవాడు. నేను మీకు సహాయం చేయడానికి కాదు, నా పగ తీర్చుకోవడానికి వచ్చానని తెలిస్తే నువ్వు ఆ దమయంతి ఇద్దరు ఏమైపోతారో. అమ్మో, అమ్మ దగ్గరికి వెళ్ళాలి. కోడి కూసేసింది. వీడెప్పుడు ఇంతే, టీవీ ఆఫ్ చేయడు. అమ్మో, ఇదేంటి ఇంత ఉదయాన్నే బయలుదేరింది? మా అమ్మని కాక పట్టడానికి నాకంటే ముందే వెళ్తుందన్నమాట. తనకంటే ముందు నేనుండాలి. అమ్మో, ఏంటన్నా ఇంత ఉదయాన్నే బయలుదేరా? రోజూ చేసే పనే కదా. కాకపోతే నువ్వు ఉదయాన్నే నిద్రలేవు కాబట్టి నీకు తెలియదు. అలా నడిచొద్దామని వెళుతున్నాను. ఇంతకీ నువ్వెక్కడికి? అమ్మని కలుద్దామని. మీ అమ్మ ఇంకా నిద్రపోతుంది. పర్లేదు నాన్న, లేచేదాకా కూర్చుంటాను. నువ్వు వెళ్ళానా? జరుగు. కాళ్ళ దగ్గర కూర్చోడం ఏంటి? కన్న కూతుర్ని. కాకపోతే ఒక పోటీ మాత్రం తప్పదు. ఆ పోటీ ఎన్నికలకు ముందే నేను మీకు పెడుతున్న బల పరీక్ష అనుకోండి. దాన్ని బట్టి ఇద్దరిలో సమర్థులెవరో నేను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి పరీక్షలు పెట్టినా సరే గెలిచి తీరుతాను. గెలిపించడానికి నా కొడుకు సపోర్ట్ ఉంది. ఆ కళావతి సపోర్ట్ కూడా ఉంది. అమ్మా, నువ్వదే మాట మీద ఉండమ్మా. నీ నోటితోనే నువ్వే నా పేరు చెప్తావు. నన్ను ఆశీర్వదించు. బిడ్డకి తల్లి ఆశీర్వాదం ఇప్పుడు ఉంటుంది. కొత్తగా ఇప్పుడు ఆశీర్వదించాల్సిన అవసరమేం లేదు.
నేను పెట్టిన పరీక్షలో నెగ్గు. నువ్వు కోరుకున్నది జరుగుతుంది. చూస్తావు కదమ్మా. అమ్మా, సరేనమ్మా, పూజకన్నీ సిద్ధం చేయండి. నేను స్నానం చేసి వస్తాను. అమ్మా, టాబ్లెట్. నర్స్, ఇంకే ప్రాబ్లం లేదు. ఈవిని డిశ్చార్జ్ చేసేయండి. అలాగే డాక్టర్. మిమ్మల్ని డిశ్చార్జ్ చేయడానికి ఏర్పాట్లు చేసొస్తాను. అమ్మో, ఈ మనిషి ఇక్కడికి వచ్చింది నా కోసమే వచ్చుంటుందా? దీని కంటికి మాత్రం కనిపించకూడదు. హలో, నోరెత్తి తిట్టింది లేదు, చేతి కొట్టింది లేదు. అయినా యాడో దేశంగా దేశంలో పెరిగినోళ్ళు, పద్ధతుల గురించి తెలియక తెలుసుకోవాలని వచ్చినోళ్ళు. మీకెట్టా తెలుస్తాయిలేమ్మా, ఏదైనా పెంపకంలో ఉంటుందిలేమ్మా. మీలాంటి వాళ్ళు కోపడినా నేనేం బాధపడను. ఏదో చీర పాడైపోయిందన్న కోపంలో అలా చేసుంటుంది కళ్యాణి. తనకి తెలియదు కదా అందరం ఇలా కోపడితే ఎలా. వెళ్ళి తనకి ఇంకో చీరివ్వు. అలాగే అమ్మా. అనుపమ, పూజకి సమయం అవుతుంది. అమ్మవారి విగ్రహం పెట్టు. అలాగేనమ్మా. చీరవ్వడానికి వచ్చిందానివి కళావతి ఫోన్తో పనేంటి? ఇలా నువ్వు ఊరందరి వస్తువులు పట్టుకుంటే తప్పులేదు గాని అవతల వాడు పట్టుకుంటే మాత్రం తప్పు. ఫోన్లో ఎవరో తనని మ్యాగీ అంటున్నారత్తయ్య. దాన్ని ఎవరు ఎలా పిలిస్తే నీకెందుకే? మీకేం చెప్పినా అర్థం కాదు. ఏంటే నన్నే కసురుకుంటున్నా? దమయంతి, ఏంటి ఊరికే నా కూతురు మీద చేయి చేసుకుంటున్నావు? అది నన్ను కసురుకుంటుంది అరుపమా. నాకది కోడలా, నేను దానికి కోడల్నా? అది కాదమ్మా, చెప్పేది వినకుండా. వినలేదని అలా కసురుకుంటావా? అత్తంటే అమ్మ తర్వాత అమ్మ. అలా మాట్లాడకూడదు కళ్యాణి. ఆహా, కూతురు అనటం, అమ్మ ఆయింట్మెంట్ రాయడం చాలా బాగుంది. అయినా మీతో గొడవ పడే తీరిక నాకు లేదు గాని మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదిగో నా గెలుపు మీ జీవితాలకి మలుపు. గెలిచాక మిమ్మల్ని ఒక ఆట ఆడించకపోతే అప్పుడు చూడండి.
దమయంతి అంటే ఎందుకు గొడవ పడుతుంది? ఇప్పుడు ఇదెందుకు కాల్ చేసింది? ఈ భాస్వరం చీర కొంగుకి కట్టుకుంటాను. నువ్వా ముడి దగ్గర భూతద్దంలో నుంచి ఎండ పడేలా చెయ్యి. ఆటోమేటిక్ గా చీర కాలుతుంది. అది కళ్యాణి చేసిందని గొడవ చేద్దాం. దమయంతి అంటే ఎలాగూ కళ్యాణి విషయం కాబట్టి నాకే సపోర్ట్ చేస్తుంది. గొడవకి గొడవ అవుతుంది, పూజ ఆగిపోతుంది. జరగని పూజకి పూజలో కూర్చొని ఏం లాభం చెప్పు? పట్టుకోండి పిన్ని. అప్పుడప్పుడు నువ్వు కొంచెం మా సంపద కన్నా ప్రమాదంగా కనిపిస్తున్నావు. కళావతి, నీకు కూడా పెళ్లి కావాలని అమ్మవారిని మొక్కుకుందు గాని పూజ మొదలైంది కదా, రా వచ్చి కూర్చో. అమ్మా, అక్షంతలు పూలు కలశం మీద వేస్తూ ఉండండి. ఓం పార్వతీ నమః, ఓం సరస్వతీ నమః, ఓం మహాలక్ష్మీదేవ్యై నమః. పూజారి గారు, వ్రతం అయిపోయింది కాబట్టి దాంపత్య వ్రతం కూడా మొదలు పెట్టండి. శౌర్య, కూర్చోనన్నా.